నమస్తే అండి. ఈరోజు రక్షాబంధనం అంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇతిహాసానికి సంబంధించి, చరిత్రకు సంబంధించి ఒక ఘటన తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది లేఖ హిందీలో ఉందండి, అనువదించుకుంటూ చెప్తాను. రక్షాబంధన్ ఈ సందర్భంగా మన ఇతిహాసంలో बचपन में हमें अपने पाठ्यक्रम में पढ़ाया जाता रहा कि रक्षाबंधन के त्योहार पर बहनें अपने भाई को राखी बांधकर उनकी लंबी आयु की कामना करती है। रक्षाबंधन का सबसे प्रचलित उदाहरण चित्तौड़ की रानी कर्णावती और मुग़ल बादशाह हुमायूं का दिया जाता है। कहा जाता है कि जब गुजरात के शासक बहादुर शाह ने चित्तौड़ पर हमला किया, तब चित्तौड़ की रानी कर्णावती ने मुग़ल बादशाह हुमायूं को पत्र लिखकर सहायता करने का निवेदन किया। पत्र के साथ रानी ने भाई समझकर राखी भी भेजी थी। हुमायूं रानी की रक्षा के लिए आया, मगर तब तक देर हो चुकी थी। रानी ने जौहर कर आत्महत्या कर ली थी। इस इतिहास को हिंदू मुस्लिम एकता तौर पर पढ़ाया जाता है। చిన్నప్పటి నుంచి మనకి పుస్తకాల్లో చదివించేది ఏంటంటే రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇతిహాసంలో ఒక ఉదాహరణ చెప్తూ చిత్తౌడ్ అన్న ప్రాంతానికి మహారాణి కర్ణావతి మరియు ముఘల రాజు అయిన హుమాయూం వీళ్ళిద్దరి ఉదాహరణ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఏమంటారంటే, గుజరాత్ యొక్క శాసకుడు అప్పట్లో బహదూర్ షా అని ఉండేవారు. అతడు చిత్తౌడ్ మీద ఆక్రమణ చేయడానికి చూస్తుండగా చిత్తౌడ్ యొక్క మహారాణి కర్ణావతి ముఘల్ రాజు అయిన హుమాయూంకి లేఖ రాసిందట. ఏమని? తమకి సహాయం చేయమని. ఆ లేఖతో పాటు రాఖీ కూడా పంపించిందట. అయితే హుమాయూం రాణి యొక్క రక్ష కోసం వచ్చాడట, కానీ ఆలస్యం అయిపోయిందట అప్పటికే. అప్పుడు రాణి ఈలోగానే జోహర్ చేసుకుందట. జోహర్ అంటే అగ్నికి ఆహుతి చేసుకోవడం, ఆత్మహత్య. ఈ విధంగా మనకి చరిత్రలో చెప్తూ ఉంటారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది చూద్దాం. अब सेक्युलर घोटाला पढ़िए। हमारे देश का इतिहास सेक्युलर इतिहासकारों ने लिखा है। भारत के पहले शिक्षा मंत्री मौलाना अब्दुल कलाम थे, जिन्हें साम्यवादी विचारधारा के नेहरू ने सख्त हिदायत देकर यह कहा था कि जो भी इतिहास पाठ्यक्रम में शामिल किया जाए, उस इतिहास में यह न पढ़ाए जाए कि मुस्लिम हमलावरों ने हिंदू मंदिरों को तोड़ा, हिंदुओं को जबरन धर्मांतरित किया, उन पर अनेक अत्याचार किए। मौलाना ने नेहरू की सलाह को मानते हुए न केवल सत्य इतिहास को छुपाया, अपितु उसे विकृत भी कर दिया। మన దేశంలో సెక్యులర్, ఇది ఒక మతానికి సంబంధించి కాదు కదండి, మన దేశంలో అన్ని మతాలు ఉంటాయి కాబట్టి ఆ సెక్యులర్ ఇతిహాసకారులు, చరిత్రకారులు ఏం చేశారంటే, భారతదేశంలో మొట్టమొదటి విద్యామంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఉండేవారట అప్పట్లో, నెహ్రూ గారు ఉన్నప్పుడు. నెహ్రూ గారు సామ్యవాద విచారధార, సామ్యవాద ఆలోచనలతో ఉండేవారు. అతను చెప్పారట,
నువ్వు చరిత్ర ఏది రాసినప్పటికీ ఆ చరిత్రలో ఏమి చదివించాలి అంటే ముస్లిం ఆతంకం ముస్లింలు ఆక్రమణ చేసి హిందువుల మందిరాలు విరగ్గొట్టిన సంగతి కానీ, హిందువులని బలవంతంగా వారి మతాన్ని మార్పించిన సంగతి కానీ, ధర్మాంతరణ అంటారు, వాళ్ళ మీద చేసిన అత్యాచారాలు ఏమైనా కానీ రాయొద్దు. నెహ్రూ ఏమని సలహా ఇచ్చారంటే ఈ విధంగా సలహా ఇచ్చారన్నట్టు. అప్పుడు మౌలానా నెహ్రూ గారి సలహా తీసుకొని వాళ్ళు చేసిన దుష్కర్మలని దాచిపెట్టడమే కాకుండా ఇంకా లేనిపోని కల్పించి ఒక చరిత్రని ఉన్నది ఉన్నట్టుగా రాయాల్సిన వ్యక్తి విద్యామంత్రి అయి ఉండి దానికి వికృత రూపం ఇచ్చాడు. అంటే ఏదైతే లేదో అవి అబద్ధాలు లాంటివి చేర్పించడం జరిగింది. रानी कर्णावती और मुग़ल बादशाह हुमायूं के किस्से के साथ भी यही अत्याचार हुआ। जब रानी को पता चला कि बहादुर शाह उस पर हमला करने वाला है तो उसने हुमायूं को पत्र तो लिखा, मगर हुमायूं को पत्र लिखे जाने का बहादुर खान को पता चल गया। बहादुर खान ने हुमायूं को पत्र लिखकर इस्लाम की दुहाई दी और एक काफिर की सहायता करने से रोका। रानी कर्णावती बहुत హుమాయూకి లేఖ రాయడం అన్నంత వరకు వాస్తవమే. కానీ ఈ విషయం ఎప్పుడైతే హుమాయూకి లేఖ రాసినట్టు బహదూర్ ఖాన్కి ఎప్పుడైతే తెలిసిందో, బహదూర్ ఖాన్ అనే అతను హుమాయూ రాజుని ఆమెకు సహాయం చేయడానికి ఆపాడట. నువ్వు సహాయం చేయొద్దు, ఎందుకంటే కాఫిర్లు వాళ్ళు అని ఆపాడట, సహాయం చేయనీయకుండా. मिराते सिकंदरी में गुजरात विषय से पृष्ठ संख्या 382 पर लिखा मिलता है। मिराते सिकंदरी అన్న ఈ పుస్తకంలో 382వ పేజీలో ఈ విషయం రాసి ఉందట, గుజరాత్ విషయమై. सुल्तान के पुत्र का हुमायूं पर बुरा प्रभाव हुआ। सुल्तान के पत्र का हुमायूं पर बुरा प्रभाव पड़ा. బహదూర్ ఖాన్ అనే అతను హుమాయూకి ఏం చెప్పాడండి, అది సహాయం చేయొద్దని చెప్పాడు కదా, ఆ ప్రభావం హుమాయూं మీద పడింది. वह आगरे से चित्तौड़ के लिए निकल गया था, अभी वह ग्वालियर ही पहुंचा था, उसे विचार आया सुल्तान चित्तौड़ पर हमला करने जा रहा है। अगर मैंने चित्तौड़ की मदद की तो मैं एक प्रकार से काफिर की मदद करूंगा। इस्लाम के अनुसार काफिर की मदद करना हराम है, इसलिए देरी करना सबसे सही रहेगा। यह विचार कर हुमायूं ग्वालियर में ही रुक गया और आगे नहीं सका। ఎప్పుడైతే అతను ఆ లేఖ ప్రభావం పడిందో హుమాయూం మీద, అప్పటికి గ్వాలియర్ దాకా చేరుకున్నాడట. అతను బయలుదేరి చిత్తౌడ్ మహారాణి లేఖ చూసి బయలుదేరి గ్వాలియర్ దాకా చేరుకున్న అతనికి బహదూర్ ఖాన్ లేఖ చూసి కాఫిర్లకు సహాయం చేస్తే ఇస్లాంకి వ్యతిరేకమైపోతాను, అక్కడ సుల్తాను ఆక్రమణకి తయారయ్యి వెళ్తున్నాడు చిత్తౌడ్కి, నేను ఇప్పుడు కాపాడడానికి వెళితే ఒక రకంగా కాఫిర్లను కాపాడిన వాడిని అవుతాను. కాఫిర్లని కాపాడడం అనేది ఇస్లాం మతానికి వ్యతిరేకం. కాబట్టి ఏది మంచిది అంటే ఇలా నేను ఆలస్యం చేయిస్తేనే మంచిది.
అని ఆలస్యం చేశాడట. అతను వెళ్ళడానికి ఆగిపోయి ఆలస్యం చేశాడు. इधर बहादुर शाह ने जब चित्तौड़ को घेर लिया, रानी ने पूरी वीरता से उसका सामना किया। हुमायूं को कोई नामो निशान नहीं था। अंत में जोहर करने का फैसला हुआ। किले के दरवाजे खोल दिए थे। केसरिया बाना पहनकर पुरुष युद्ध के लिए उतर गए। पीछे से राजपूत औरतें जोहर की आग में कूद गई। रानी कर्णावती 13,000 स्त्रियों के साथ जोहर में कूद गई। 3,000 छोटे बच्चों को कुएं और खाई में फेंक दिया ताकि वे मुसलमानों के हाथ ना लगे। कुल मिलकर 32,000 निर्दोष लोगों को अपने प्राणों से हाथ धोना पड़ा। బహదూర్ షా చిత్తోడ్ని చుట్టుముట్టాడట. అక్కడ మహారాణి అప్పుడు పూర్తి వీరత్వంతో అతన్ని ఎదుర్కొంది. హుమాయు జాడపత్త రాలేదు ఇక్కడికి. ఇక ఆఖరికి జోహర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అక్కడ స్త్రీలు, రాణితో పాటు అందరూ కోట యొక్క తలుపులు తెరిచి బాణాలను తీసుకొని పురుషులు యుద్ధం కోసం వెళ్తే ఇక స్త్రీలు జోహర్ తయారు చేసుకొని అగ్నిలో దూకేయడం జరిగింది. రాణి కర్ణావతి 13,000 మంది స్త్రీలతో జోహర్ చేసుకుంది. 3,000 చిన్న పిల్లల్ని బావిలో పడేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ముస్లింల చేతిలో వాళ్ళు పడకూడదు అని. ఇక మొత్తానికి 32,000 నిర్దోష ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. बहादुर शाह किले में लूटपाट कर वापस चला गया। हुमायूं चित्तौड़ आया, मगर पूरे 1 वर्ष के बाद आया। परंतु किस लिए आया? अपने वार्षिक लगाम को इकट्ठा करने आया। ध्यान दीजिए, यही हुमायूं जब शेरशाह सूरी के डर से रेगिस्तान की धूल छानता फिर रहा था, तब उमरकोट सिंध के हिंदू राजपूत राणा के हुमायूं को आश्रय दिया था। यही उमरकोट में अकबर का जन्म हुआ था। एक काफिर का आश्रय लेते हुमायूं को कभी इस्लाम याद नहीं आया और धिक्कार है ऐसे राणा पर जिसने अपने हिंदू राजपूत रियासत चित्तौड़ से दगा करने वाले हुमायूं को आश्रय दिया। अगर हुमायूं यही रेगिस्तान में मर जाता तो भारत से मुगलों का अंत तभी हो जाता, न आगे चलकर अकबर से लेकर औरंगजेब के अत्याचार हिंदुओं को सहने पड़ता। బహదూర్ షా ఇక రాణిలు అందరూ, స్త్రీలందరూ అగ్నికి ఆహుతైపోయారు. పురుషులేమో యుద్ధంలో, పిల్లలేమో బావిలో. ఆ విధంగా 32,000 మంది చనిపోతే బహదూర్ షా ఇక ఆ కోటకు వచ్చి ఇక మిగిలింది ఏదన్నా ఆస్తులు అవి ఉంటాయి కదండి, అవి దోచుకొని వెళ్ళిపోయాడట. హుమాయూం చిత్తోడు వచ్చాడట, కానీ ఎప్పుడు 1 సంవత్సరం తర్వాత వచ్చాడట. ఎందుకు వచ్చాడు? అతను ఏదో ట్యాక్స్ సంబంధించి వసూలు చేసుకోవడానికి వచ్చాడట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, హుమాయూం ఒకప్పుడు షేర్షా సూరి అతన్ని చంపబోతే ఆ భయానికి తప్పించుకొని ఎడారిలో తన ప్రాణం కాపాడుకోవడానికి తిరుగుతూ ఉండగా ఉమర్కోట్ సింధ్ కే హిందూ రాజ్పూట్ ఉమర్కోట్ ప్రాంతంలో
ఒక హిందూ రాజ్పుత్ రాజు ఆ హుమాయూకి ఆశ్రయం ఇచ్చాడట. ఈ ఉమర్కోట్లోనే హుమాయూకి అక్బర్ పుట్టడం జరిగింది. అప్పుడు ఆ హుమాయూ ఆ హిందూ రాజ్పుత్ రాజు యొక్క ఆశ్రయం తీసుకునేటప్పుడు అతనికి కాఫిర్లు కదా వీళ్ళ సహాయం ఎందుకు తీసుకోవాలి అని, ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమని గుర్తురాలే ఇస్లాం మతానికి అని. మరి కాఫిర్లకి సహాయం చెయ్యాలి అంటేమో ఇస్లాం మతానికి వ్యతిరేకం కదా అని ఆలోచించారు. కాఫిర్ల నుంచి సహాయం పొందడానికైతే ఆ ఇస్లాం మతం గురించి ఆలోచించరు. అయితే ఈ రాజు ఎవరైతే ఉమర్కోట్లో రాజ్పుత్ రాజు ఎవరైతే ఇతనికి సహాయం చేశారో అతన్ని ధిక్కరించాలి. ఎందుకంటే చిత్తోడ్లో అంత మోసం చేశాడు అతను. సహాయం అర్థిస్తే సహాయం చేయడానికి ఆలస్యం చేసి, పైగా అంతా అయిపోయిన తర్వాత వచ్చి పన్ను వసూలు చేసుకోవడానికి వచ్చి వెళ్తాడు. అటువంటి మోసగాళ్ళని ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళకి ఆ రాజుని కూడా ధిక్కరించాలి అని చెప్తున్నారు. ఒకవేళ ఆ ఎడారిలోనే తిరుగుతూ అతను చనిపోయి ఉంటే గనక ముఘల వంశం అనేది అప్పటికీ భారతదేశంలో నాశనం అయిపోయి ఉండేది. ఇక అది పొడిగించుకొని పోతూ అక్బర్ నుంచి ఔరంగజేబ్ దాకా వాళ్ళతోని అత్యాచారాలు హిందువులకి భరించాల్సిన కర్మ ఉండేది కాదు. इरफान हबीब, रोमिला थापर सरीखे इतिहासकारों ने इतिहास का केवल विकृतीकरण ही नहीं किया अपितु उसका पूरा बलात्कार ही कर दिया. हुमायूं द्वारा इस्लाम के नाम पर की गई दगाबाजी को हिंदू मुस्लिम भाईचारे और रक्षाबंधन का नाम दे दिया. हमारे पाठ्यक्रम में पढ़ा कर हिंदू बच्चों को इतना भ्रमित किया गया कि उन्हें कभी सत्य का ज्ञान ही ना हो. इसलिए आज हिंदुओं के बच्चे दिल्ली में हुमायूं के मकबरे के दर्शन करने जाते हैं, जहाँ पर गाइड उन्हें हुमायूं को हिंदू मुस्लिम भाईचारे के प्रतीक के रूप में बताते हैं. इरफान हबीब, रोमिला थापर सरीखे ఇర్ఫాన్ హబీబ్, రోమిలా థాపర్ అనే అతను, వీళ్ళిద్దరూ చరిత్రలో కేవలం చరిత్రని వికృతీకరణ చేయడమే కాకుండా చరిత్రని బలాత్కారం చేశారు. ఒక రకంగా హుమాయూं ద్వారా ఇస్లాం పేరుతో చాలా ఘోరాలు చేయబడ్డాయి. అయితే హిందూ ముస్లిం భాయిచారే और రక్షాబంధన్ ఈ పేరుతో హిందూ ముస్లిం సహోదరులు అన్న ఈ పేరుతోటి రాఖీ పౌర్ణమి పేరుతోటి చెప్తారు హుమాయూं గురించి. మన పాఠ్యాంశాల్లో ఇది చదివించి హిందువుల పిల్లల్ని భ్రమితం చేస్తున్నారు, భ్రమలోకి నెడుతున్నారు, సత్యం తెలుసుకోకూడదు అని. కాబట్టి ఈరోజు హిందువుల పిల్లలు కూడా ఢిల్లీకి వెళ్ళి హుమాయూं ఒక చిత్రం కానీ మ్యూజియంలో అవి పెట్టుంటారు కదండి, అవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న గైడ్ ఆ పిల్లలకి హుమాయూं అంటే హిందూ ముస్లిం యొక్క సోదరత్వానికి ప్రతీక అన్నది చెప్తూ ఉన్నారట. మరి వాళ్ళు కూడా ఎందుకు చెప్తారు అంటే ఇతిహాసంలో చరిత్రలో పుస్తకాల్లో అదే చదివించినప్పుడు వాళ్ళు కూడా అదే వాస్తవం అనుకుంటారు కదండి. इस लेख को आज रक्षाबंधन के दिन इतना फैलाया कि इन सेक्युलर घोटालबाजों को तक अवश्य पहुंच जाए. ఈ రోజు రాఖీ పౌర్ణమి రోజు ఇది తెలుసుకోవాల్సిన విషయం అందరికీ తెలియాలి అని ఈ లేఖ రాసిన వారు చెప్పారు. ఈ లేఖ రాసింది డాక్టర్ వివేకారి గారండి. ఒక పుస్తకం ఆధారంతో
రాశారు. ఈ రోజున దీన్ని తెలుసుకోవడం మంచిదని నాకు అనిపించి చెప్పానండి. ధన్యవాదాలు. నమస్తే.